భారత్లో అక్రమంగా ఉంటున్న పాకిస్తాన్ ప్రజల ఏరివేత కొనసాగుతోంది. తప్పుడు డాక్యుమెంట్స్ తో దేశంలో ఉంటున్న వారిని బోర్డర్ దాటించేస్తున్నారు. అక్రమంగా జొరబడి ఫేక్ డాక్యుమెంట్స్ తో ఇండియాలో స్థిరపడ్డారు. అలాంటి వారిని పోలీసులు వెతికి మరీ జాగ్రత్తగా దేశం దాటించేస్తున్నారు. ఏప్రిల్ 24 నుంచి ఇప్పటి వరకు అఠారీ వాఘా సరిహద్దుల ద్వారా 786 మంది పాక్ వాసులు భారత్ వీడినట్లు అధికారులు వెల్లడించారు. అదే సమయంలో అక్కడి నుంచి 1376 మంది భారతీయులు తిరిగొచ్చినట్లు ఆఫీసర్స్ పేర్కొన్నారు. పెహల్గాం ఉగ్ర ఘటన తర్వాత భారత్లో ఉన్న పాకిస్తానీయులు ఏప్రిల్ 26 లోపు దేశాన్ని వీడాలని కేంద్రం ఆదేశించింది. మెడికల్ వీసాల కింద వచ్చిన వారికి ఈ నెల 29 వరకు గడువునిచ్చింది. బిజినెస్, విజిటర్, స్టూడెంట్ తదితర 12 విభాగాల్లో వీసాలున్నవారు ఏప్రిల్ 26 నాటికి అలాగే 27 నాటికి వెళ్లిపోవాలని స్పష్టం చేసింది. దీంతో ఎన్నో ఏళ్లుగా భారత్లో నివసిస్తున్న పాక్ పౌరులు తమ కుటుంబాలను వదిలి స్వదేశానికి తిరిగి వెళ్తూ ఉండడంతో సరిహద్దుల వద్ద భావోద్వేగ వాతావరణం నెలకొంది. ఏప్రిల్ 29తో భారత ప్రభుత్వం అక్కడి పౌరులకు ఇచ్చిన గడువు ముగిసిపోయింది.